ఏపీ డిప్యూటీ సీఎం పవనాల సారు పల్లెల్లో ఉన్న సడాకులు అన్ని సాపు చేయాలని ఆఫీసర్లతోని మీటింగ్ పెట్టిండట. ఎప్పుడు గుంతలు గుంతలుగా ఉండి బండ్లు ఎత్తేసి మొత్తుకున్నట్టు ఉండే సడాకులు ఇప్పటి సందే డాంబర్ రోడ్డుతోని నల్లగా తల మెరిసిపోతాయట. అంతటా చేస్తారా మరి కేవలం డిప్యూటీ సీఎం సారు ఇలాగలనే చేస్తారా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. పంచాయతీ శాఖ అధికారులను పిలుచుకొని పల్లెల్లో రోడ్లు ఎట్లున్నాయి ఏం సంగతి అంటే ఏమున్నది సారు, వాన పడితే రోడ్డు ఏడున్నదో పొక్కేడున్నదో తెలియని పరిస్థితి దాపురించింది. కంకర తేలిన రోడ్లు, గుంతలు పడ్డ సడకులు, 1 గంటల ప్రయాణం కట్టవలసిన మనిషి కొన్ని ఊర్లల్లో 3-4 గంటలు ప్రయాణం కట్టవలసిన పరిస్థితి దాపురించింది. మన పంచాయతీరాజ్ శాఖల పైసలు లేకున్నా బ్యాంకర్లతో మాట్లాడి అన్ని గ్రామాలకు సడకులు చేయాలని ఆఫీసర్లతోనే అనుకొచ్చిండట. ఆ ముచ్చటిన్నాక ఉప ముఖ్యమంత్రి సారు ఊకుంటాడా? మీరేం చేస్తారో నాకు తెలియదు. నూనె పోస్తే నున్నగా నల్లగా తలతల మెరిసేటట్టు డాంబర్ రోడ్లు ఓపిర్రి. ఏపీలో ఏ ఊళ్ళో చూసినా రోడ్లు సూపర్ ఉండాలి. ఎవరన్నా తప్పిదారి మన ఏపీకి వస్తే రోడ్లను చూసి ఇవి నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రోడ్లేనా, అమెరికా అసొంటి బయటి దేశంలో ఉన్న రోడ్లా అని పర్షాన్ కావాలి. అన్ని రోడ్లు సాపు చేపియాలని 4,976,000 కోట్ల రూపాయలతోని 7,213 కిలోమీటర్ల పొడుగు రోడ్లన్నీ చక్కగా చేద్దామన్నారట. మరి రోడ్లు పోసేందుకు ఎప్పుడు ముహూర్తం బాగున్నదో, ఏ పుణ్యగడియలా ఈ సడకుల చక్కదనానికి పూనుకుంటారో, ఎప్పటి వరకు పురాగా వస్తారో. ఇప్పటికే మీటింగ్ల మీద మీటింగులు పెట్టుకుంటేనే పవనాలు సారు పొద్దు గడుపుతున్నట్టు అనిపిస్తున్నది. సారు మీరు ఏలుబడిలకు వచ్చి ఇన్ని దినాలు అవుతుంది, ఇంకా ఎన్ని దినాలు ఇట్లా చెప్పుకుంటా పోతారు, మీటింగులు పెట్టుతుంటారు. పనెనక పని చేసి ప్రజల అవసరాలు తీర్చుంది సారు. మీరు సమావేశాలు సమయానికి ఉపయోగపడేటట్టు పెట్టుకున్న ప్రయత్నమే చేస్తున్నట్టు అనిపిస్తున్నది అంటున్నారు సారు. ఏముచ్చటిన్నోళ్ళు.